ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక మొత్తానికి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో వేడి వేడి చర్చలు, ఘాటు వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీల మధ్య మాత్రం గొడవలాగా కొనసాగుతుంది. అసెంబ్లీ మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇక స్పీకర్ ఏం చేయాలనో తెలియక నెత్తి బతుకు పట్టుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటూ, ఇక తెలంగాణ రాష్ట్రంలో మీరున్నప్పుడు మొత్తం తెలంగాణ అన్యాయం అయిపోయింది, గత 10 ఏళ్లలో మొత్తం అన్యాయం అయిపోయిందని కాంగ్రెస్ వాళ్ళు, ఇక మేము ఉన్నప్పుడే ప్రాజెక్టులన్నీ అభివృద్ధి చెందాయి, మేమే డెవలప్ చేశామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా మొత్తానికి రేవంత్ రెడ్డికి మాత్రం చుక్కలు చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక అసెంబ్లీలో ఇక నీళ్లపైన మాత్రం వాదన ఎక్కువ అయిపోయింది. ఏది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం పైన చర్చలు అయితే వేడిగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేటువంటి వైనం ఏర్పాటు చేసిరనేటువంటి వాదనలు అయితే బీఆర్ఎస్ పార్టీకి, ఇక గత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వాదనలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి, నిన్న ప్రవేశపెట్టినటువంటి బిల్లు బడ్జెట్ ఏదైతే ఉందో అది మన ఈ తెలంగాణ రాష్ట్రానికి సరిపడే విధంగా ఆ బడ్జెట్ లేకుండా పోయింది. అసలు ఆ బడ్జెట్కు రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్కు సరిపోకుండానే ఉన్నటువంటి ఆ బడ్జెట్ మొత్తానికి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు గాను 53,000 కోట్ల రూపాయలు ఎటు సరిపోవని ప్రజల్లో చర్చలు, అధికారుల్లో కూడా చర్చలు. ఈ డబ్బులతోని మేము ఎలా ముందుకు పోవాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేర్చాలనేటువంటి ఆందోళన పడిపోయినరట. అధికారులు ఒకవైపు ఆలోచిస్తున్నారు, ఇంకొకటి ప్రజానికంగా కూడా ఆలోచనలో పడిపోయినరట. మొత్తానికి అంటే బడ్జెట్ ఆ విధంగా ఉంది, అసలు ఏం చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం, నీళ్లు నిప్పులు. కృష్ణా జలాలపై కాంగ్రెస్ బారాస సభ్యుల మధ్య వివాదాలు. ఇక కృష్ణా జలాలపైన ఇటు బారాస అటు కాంగ్రెస్ మొత్తానికి వివాదాలు, ఫైట్లు, గొడవలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ మొత్తం దద్దరిల్లేది కృష్ణా జలాలపైనే. ఇక తప్పు మీదంటూ సభలో పరస్పర ఆరోపణలు. మా షరతులను అంగీకరించకపోతే ప్రాజెక్టులను అప్పగించాం. ఇక శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్, మా షరతులను మొత్తానికి వాళ్ళ షరతులను అంగీకరించకపోతే ప్రాజెక్టులను అప్పగించేదే లేదని చెప్తుండ్రు. అప్పగించే ప్రయత్నం చేస్తూనే అప్పగించేది లేదని చెప్తుండ్రు. అసలు ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ అయిపోతే తెలుస్తుంది అప్పగిస్తారా అప్పగించరా అన్నది. ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించినటువంటి సభాపతి. ఇక కృష్ణా జలాలు శాసనసభలో మాటల మంటలు రేపాయి. ఇక కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష భారాస సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పరస్పర ఆరోపణలు, రాజకీయ వ్యక్తిగత విమర్శలతో సభ వేడెక్కింది. ఇక పరస్పరంగా ఆరోపణలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు, వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసుకోవడంతో అసెంబ్లీ మొత్తం వేడెక్కిపోయిందట. ఇక కృష్ణా జలాలు ప్రాజెక్టులో అప్పగింత అంశంపైన ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రత్యేక చర్చ చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నుంచి తెలంగాణ ఏర్పాటు, ఆ తర్వాత బారాస పాలనలో పరిణామాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరించడంతో పాటు ఇక ఇట్లాంటి మాటలు చేసిండు. ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలోనే ఇచ్చిండ్రు. ఇక హరీష్ రావు కూడా అదే ప్రాజెక్టుల కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే మాట్లాడనీయకుండా చేసిండ్రు. ఇట్లా ఇక ఉమ్మడి రాష్ట్రంలో కంటే బారాస హయాంలోనే ఎక్కువ నష్టం జరిగిందట. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నదానికంటే బారాస ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని చెప్తుండు ఉత్తమ్. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాల శాశ్వతంగా దెబ్బతీసింది కేసీఆరే. ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రము అధోగతి నుండి పురోగతికి చేరుకుంది, అంటే అభివృద్ధి దిశగా ప్రయాణించింది. అలాంటిది పక్కన పెట్టి కేసీఆర్ వచ్చిన తర్వాతనే కృష్ణా జలాలు మొత్తం అన్యక్రాంతమైపోయినాయి అని చెప్తున్నటువంటి ఉత్తమ్. ఇక 525 టీఎంసీలు అవసరం ఉంటే 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నారు.
ఇక రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించేందుకు ఎపెక్స్ కౌన్సిల్కు వెళ్ళలేదు. ఇక ప్రాజెక్టుల అప్పగింతపై 2021లోనే కేంద్రం కేబినెట్ ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు అనే దొంగ మాటలు, దొంగ లెక్కలు ఉంటాయి వీళ్ళని. ఇక ఇంకొకటి చూస్తున్నాం, ఇక్కడ ప్రాజెక్టులను అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే అంగీకరించింది. కాంగ్రెస్ ప్రభుత్వము అసలు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి ఆల్రెడీ అంగీకరించింది. మేము అంగీకరించలేదు, జలాలపైన మొత్తానికి కృష్ణా జలాలపైన ఇగో మా షరతులన్నీ పూర్తయిన తర్వాతనే కృష్ణా జలాలను అప్పగిస్తామని చెప్తుండ్రు. కానీ వాస్తవానికి ఆల్రెడీ అప్పగించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక బారాస నల్గొండ సభ నేపథ్యంలోనే శాసనసభలో తీర్మానం, బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తామని మా ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. 229 టీఎంసీల కేటాయింపును వ్యతిరేకిస్తూ కేంద్రానికి 27న లేఖలు రాశాం. ఇక నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడిస్తున్నటువంటి మాటలు ఇవి. 299 టీఎంసీల కేటాయింపును వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు కూడా రాసినామని చెప్తుండు. వీళ్ళేంది 525 టీఎంసీల అవసరం ఉంటే కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్తుండు. మాకు ఆ 299 నీళ్ళు అవసరమే లేదని కేంద్రానికి లేఖలు రాసినామని ఇక్కడ హరీష్ రావు చెప్తా ఉన్నా వాటిని పక్కన పెట్టేసి ఈ రకంగా అంటే కేంద్రం ఇచ్చింది ఆ వాటా. ఇక కృష్ణా జలాల్లో నష్టాలకు కేసీఆరే కారణమట. కృష్ణా జలాలలో జరిగినటువంటి నష్టాలకు కేసీఆరే కారణమని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి చెప్తూనే ఉంటాడు కదా, ఏదేమైనా కేసీఆర్ మీద తప్ప ఇంకో పాట ఉండదు రేవంత్కు. ఇక ఇటు మేడిగడ్డ అటు నల్గొండ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు పరిశీలించే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇది. ఇక ఇవాళ పోతారట, సీఎం పోతాడు. ఇవాళ మా సీఎంతో పాటు మంత్రులు, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కలిసి ఇవాళ మేడిగడ్డను పరిశీలించడానికి పోతారట. ఇక ఇవాళనే కేసీఆర్ మంచి ముహూర్తం పెట్టిండు. నల్గొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద సిద్ధమవుతున్నటువంటి బారాస సభ వేదిక. ఇవాళ అటు కేసీఆర్ నల్గొండలో సభ పెడుతుంటే వీళ్ళంతా కలిసి ఇవాళ మేడిగడ్డ పోయి పరిశీలన చేస్తారంట. మేడిగడ్డ పరిశీలించడానికి పోతురు. ఇక జలాలు ప్రాజెక్టుల కేంద్రంగా ఒకే రోజు ఒకే సమయంలో అధికార ప్రతిపక్ష కార్యక్రమాలు. జలాలు ప్రాజెక్టుల కేంద్రంగా జలాలకు సంబంధించి కేసీఆర్ సభ పెడుతుంటే అదే జలాలకు సంబంధించి ఇలా రేవంత్ మేడిగడ్డకు తీసుకొని పోతాడు వాళ్ళందరినీ. ఏందో ఇంకా నీటి వివాదం తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో మంగళవారం సాయంత్రం అధికార కాంగ్రెస్ విపక్ష బారాస నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల సార్వత్రిక ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులు ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్తుండగా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నారంటూ దీనికి నిరసనగా నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మొత్తం మంత్రివర్గము ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితో కలిసి ముఖ్యమంత్రి మేడిగడ్డ వెళ్తుండగా ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మొదటిసారి బహిరంగ సభలో పాల్గొంటుండటం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక ఒకవైపు ఇవాళ కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ నల్గొండలో సభ పెట్టబోతుంటే ఇదే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మంత్రులను తీసుకొని మేడిగడ్డకు పోయి పరిశీలన చేస్తామని ఇవ్వాలనే పోతాడు. అవసరమా ఇవ్వాల? కేసీఆర్ సభ పెట్టే రోజే రేవంత్ రెడ్డి పరిశీలన చేయడం అనేది ఎంతవరకు సమంజసం చెప్పండి ఇక మీరే. ఇక కృష్ణానది సరే ఏదేమైనప్పటికీ ప్రజలకు న్యాయం చేకూరే విధంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి మాటలు చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంది. అంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టే విధంగానే ముందుకు పోతున్నటువంటి పార్టీ. ఇక కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టులైనటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్లను అప్పగించడంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉండగా
నాగార్జున సాగర్ తెలంగాణ నిర్వహణలో ఉంది. ఈ ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకునే అవుట్లెట్లను బోర్డుకు అప్పగించడం, వాటి వద్ద 2 రాష్ట్రాల ఇంజనీర్లు బోర్డు పరిధిలో పనిచేయడంపై ఇటీవల జరిగినటువంటి సమావేశంలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఈ విధంగా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ తెలంగాణలో ఉంటే శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ నిర్వహణలో ఉంది. మొత్తానికి ఈ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇటీవల జరిగినటువంటి సమావేశంలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టులను మొత్తానికి బోర్డుకు అప్పగించేటువంటి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే వీళ్ళకు చాతకాక ఆ పని వాళ్లకు జీతాలు ఇయ్యకనా, ఆ నీళ్లను వీళ్ళు సప్లై చేయలేకనా, మన నీళ్లు మన చేతిలో ఉంటే బాగుంటుందా, కేంద్రం చేతిలో పెడితే బాగుంటుందా? సర్కారు కొలువులకు గరిష్ట వయోపరిమితి 46 ఏళ్ళు. సర్కారు కొలువులకు 46 ఏళ్లకు పెంచిండ్రట వాళ్ళ వయసు. 46 ఏళ్ళు వరకు ఎగ్జామ్స్ రాయొచ్చు సర్కారు కొలువులకు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలపై సవరణ ప్రతిపాదనలు ఇవ్వాలి. కాంగ్రెస్ను వీడిన అశోక్ చవాన్, కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడిండు. ఢిల్లీ ముట్టడి నేడే. మొన్న కూడా ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగిపోయిండు, బీజేపీలో చేరిండు. హస్తినకు భారీగా పోటెత్తినటువంటి అన్నదాతలు. హస్తినకు ఇది ఈనాడు మెయిన్లో వచ్చినటువంటి వార్త. రెండో పేజీలో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వమే అంగీకరించింది. ఏది కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి కృష్ణా బోర్డుకు అప్పచెప్తామని కాంగ్రెస్ ప్రభుత్వమే అసలు అంగీకరించింది. వాస్తవానికి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు తీర్మానమన్న మాజీ మంత్రి హరీష్ రావు బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తామని బారాస ఎప్పుడు చెప్పలేదని వెల్లడి. అసలు బారాస ఎప్పుడు కూడా కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగిస్తామని ఎప్పుడు కూడా చెప్పలేదని చెప్తుండు. హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. కృష్ణా జలాల్లో నష్టాలకు కేసీఆరే కారణం. ఇట్లా పోలీసు నియామకాల్లో జీవో 46 రద్దు సాధ్యమా? పోలీసు నియామకాల్లో జీవో 46 రద్దు సాధ్యమా? ఉన్నత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న సీఎం. ఇది పోలీస్ నియామకాల్లో జీవో 46 రద్దు చేయడం అనేది సాధ్యమేనా అని దానిపైన మొత్తానికి అసెంబ్లీలో చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం అని మాట్లాడుతుండు. జీవో 46 అంట. పోలీసు నియామకాల్లో స్థానికతకు సంబంధించిన జీవో 46ను రద్దు చేసేందుకు ఉన్నటువంటి అసాధ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఈ విషయమై హైపవర్ కమిటీతో సీఎం సమావేశమయ్యారు. త్వరలో పోలీసు ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారికి నియామక పత్రాలు అందజేస్తున్నటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలపై చర్చించారు. గత ప్రభుత్వం మార్చి 22లో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 4, 2023 నాటికి 15,750 కోట్లు 15,750 పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇట్లా మొత్తానికి గత ప్రభుత్వానికి సంబంధించి వార్త. ఇప్పుడు దీని మీద ఏం చేయబోతాం, 46 జీవో ఉండాలా రద్దు చేయాలా అనేటువంటి ఆలోచనలో పడిపోయినారట. పోలీసు నియామకాల్లో జీవో 46 రద్దు సాధ్యమేనా, దాన్ని రద్దు చేయడం సాధ్యమేనా అనేటువంటి ఆలోచనకు వచ్చిండ్రు. జారీ చేసింది అక్టోబర్ 4, 2023 నాటికి 15,750 పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తయిపోయింది.
ఇక కోర్టు కేసు కారణంగా నియామక ప్రక్రియ పెండింగ్లో పడింది. ఎంపిక ప్రక్రియ పూర్తయినటువంటి పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో నియామకాలపై ఎలా ముందుకెళ్లాలన్నటువంటి అంశంపై సీఎం రేవంత్ అడ్వకేట్ జనరల్ సలహాలు సూచనలు కోరారు. ఇది ఇట్లా ఉంది. ఎంపిక ప్రక్రియ పూర్తయినటువంటి పోస్టులకు నియామక పత్రాలు అందించడం మినహా వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్ సహా ఇతర ఉన్నత అధికారులు సీఎంకు సూచించారు. ఎన్నికైనటువంటి వాళ్లకు, ఎవరికైతే పోలీసు ఉద్యోగాల్లో ఎన్నికయ్యారో వాళ్లకు వాళ్ళకు మొత్తానికి పత్రాలు అందించడం మినహా వేరే మార్గం, పోస్టు నియామక పత్రాలు తప్పకుండా అందించాలి, ఇంకో విషయం లేదని చెప్తున్నారట. పోలీసు నియామకాలపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే తొలి వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్త చూద్దాం. పాపాల భైరవుడు ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. దాక్కున్నాడట. పాపాలు చేయనటువంటి ఈ భైరవుడు అసెంబ్లీలోకి వచ్చి నిలబడ్డాడు. అంతే తేడా. ఎందుకంటే ఇప్పుడే కదా పాపాలు చేయాలన్నా చేయకపోవాలన్నా ఇప్పుడే స్థానం ఏర్పడింది. ముందు రేవంత్ రెడ్డి గారి పాపాలు విపరీతంగా పెరుగుతాయి. అధికారంలోకి వచ్చింది ఇప్పుడే, తను పనులు ఇంకా చేసింది ఏం లేదు. మెల్లమెల్లగా పనులు స్టార్ట్ అయితే రాళ్ళ దెబ్బలు కూడా స్టార్ట్ అవుతాయి. చెట్టుకు కాయలు కాస్తేనే దెబ్బలు లాగుతాయి, కాయకపోతే దెబ్బలు లాకాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. అల్లుడిని పంపించి అబద్ధాలు చెప్పుతున్నాడు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. అల్లుడిని పంపించి అబద్ధాలు చెప్తుండట. ఎవరు? కేసీఆర్. అంటే అల్లుడికి ఏం తెలియదా? హరీష్ రావుకి ఏం తెలియదా? హరీష్ రావు ప్రజాప్రతినిధి కాదా? లేకపోతే హరీష్ రావు రాజకీయం చేయలేదా? అబద్ధాలు మాట్లాడే మాటల తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడంగా అబద్ధాలు మాట్లాడతాడా హరీష్ రావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన సభకు రాకపోవడం ప్రజలను అనుమానించడమే. ప్రజలను అనుమానించడమే. తప్పు చేసిండు కాబట్టే ముఖం చాటేస్తున్నాడు. సభకు వచ్చి కృష్ణా జలాలపై వైఖరేంటో చెప్పాలి. ఇకనైనా దొంగలకు సద్ది మూట మోసే బుద్ధి మార్చుకోవాలని హితువు. దొంగలకు సద్ది మూట పెట్టేది నువ్వు, దొంగలకు సద్ది మూట మోసేది నువ్వు. ఆ దొంగలకు సద్దిమూట మూసేది ఎవరనేది ముందు మా ఏర్పడుతుంది, తెలుస్తుంది కూడా. ఇప్పుడు చెప్పగానే అయిపోతే ఏజ్ లిమిట్ 46 ఏండ్లు. ఏజ్ లిమిట్ 46 ఏండ్లు ప్రభుత్వ ఉద్యోగానికి రాసే వాళ్ళకి. ఇంతకుముందు చెప్పినాం కదా. మొత్తానికి ఓ మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి. ఒక మహిళా డాక్టరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఔటర్పై కారులో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఒక మహిళా డాక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఇంజెక్షన్ తీసుకొని తనకు తానే ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిందనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి కారులో చనిపోయినటువంటి మహిళా డాక్టర్. మేడిగడ్డకు సీఎం మంత్రులు ఈ మేడిగడ్డను చూడడానికి పోతురయ్యా. ఈ అపరత మేధావులంతా ఈ మేడిగడ్డను చూడడానికి ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్సీ మంత్రులు మొత్తానికి మేడిగడ్డను చూడడానికి పోతురు. ఎమ్మెల్సీలు కలిసి ఉదయం 10:15 అసెంబ్లీ నుంచి బస్సులో ప్రయాణం. అన్ని పార్టీలకు సర్కారు ఆహ్వానం. హాజరు కావడం లేదన్న బీఆర్ఎస్ నేతలు. అన్ని పార్టీలకు ఆహ్వానమట. బీఆర్ఎస్ నేతలు ఎందుకు హాజరవుతారు? కారు. మొత్తానికి అసెంబ్లీ నుండి 10:15 బస్సు పెట్టి బస్సులు అందరూ కూర్చుండి పోతారట. జోరు. ఢిల్లీలో 144 సెక్షన్ అమలు. రైతుల ఆందోళన పిలుపుతో నెల రోజుల పాటు అమలు చేసింది ఇది ఢిల్లీలో. రాచకొండ సిపిగా తరుణ్ జోషిని నియమించిండ్రు. పిల్లల కిడ్నాపర్ అనుకొని అమాయకుడిని కొట్టి చంపిండ్రు. ఒక అమాయకుడిని బాగా చితకబాది చంపిండ్రట. పిల్లల కిడ్నాపర్ అనుకొని కొట్టి చంపిండ్రట పాపం. ఎందుకంటే ఈ మధ్యలో టాపిక్ అయిపోయింది, పిల్లల్ని కిడ్నాప్ చేస్తురు అనేటువంటి ఆ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి విషయం. దాని మీదనే పాపం ఒక అమాయకుడిని పట్టుకొని చితకబాదిరట. నిజామాబాద్ జిల్లాలో దారుణం. గుడికి వెళ్తున్నటువంటి పశువుల కాపరిపై కర్రలు, పిడిగుద్దులతో దాడి. చీర కట్టుకోవడంతో కిడ్నాపర్గా పొరపడినటువంటి ప్రజలు దెబ్బలు తాళలేక
కోమాలోకి బాధితుడు ఇక చికిత్స పొందుతూ మృతి. ఇక 5గురిపై మర్డర్ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు. పాపం వాళ్ళ కొట్టుడుకు మొత్తానికి స్పృహ తప్పిపోయిండు, కోమాలోకి పోయినటువంటి ఆ యువకుడు మొత్తానికి తను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిండు. వాళ్ళపైన ఆ 5గురు పైన పోలీసులు మొత్తానికి మర్డర్ కేసు పెట్టేసిండ్రు. ఇక అడుగంటుతున్న శ్రీశైలం, ఇక డెడ్ స్టోరేజీకి అడుగు దూరం. ఇక మిగిలింది 40 టీఎంసీలే, తాగునీటి కష్టాలు తప్పవా? ఇక కల్వకుర్తి ఆయకట్టకు నీళ్ళు ఇవ్వలేమన్నటువంటి ఆఫీసర్లు. ఇక మొత్తానికి అడుగంటుతున్నటువంటి శ్రీశైలం జలాలు. ఇగో ఇట్లా పరిస్థితి, శ్రీశైలం జలాలు మొత్తం అడుగంటిపోయినాయి. ఇక డెడ్ స్టోరేజ్కి అడుగు దూరం అయిపోయిందట. ఇక మిగిలిన 40 టీఎంసీలే తాగునీటి కష్టాలు తప్పేవా? ఈ 40 టీఎంసీలతోని తాగడానికి నీళ్ళు, ఆ 40 టీఎంసీలతోనే మనం తాగడానికి నీళ్ళు ఉపయోగించుకోవాలి. ఇక శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటుతున్నది. 10 ఏళ్లలో ఎప్పుడూ లేనట్టు ఫిబ్రవరిలోనే డెడ్ స్టోరేజ్కి అడుగు దూరంలో ఉంది. ఇక రిజర్వాయర్లో ప్రస్తుతం అశోక్ చవాన్ రాజీనామా. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అశోక్ చవాన్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. ఇక 5 ఏళ్ల తర్వాత టాప్ 100లో భారత ప్లేయర్, ఇక కెరీర్ బెస్ట్ 98వ ర్యాంకుకు ఇక సుమిత్ నాగల్. 5 ఏళ్ల తర్వాత టాప్లో 100లో భారత ప్లేయర్ కెరీర్ బెస్ట్ అని ఇక్కడ మనం చూస్తున్నటువంటి వార్త. 5 ఏళ్ల తర్వాతనే టాప్ 100లో భారత ప్లేయర్ ఉన్నాడంట. 100లో టాపు. ఇక ఆదిత్యంతో దౌత్యంలో ఘన విజయం. గూఢాచార్యం ఆరోపణలపై ఖాతర్ కోర్టు మరణశిక్ష విధించినటువంటి 88 మంది మాజీ నౌకా అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. మరణశిక్ష విధించినటువంటి నౌకా అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది 8 మందిని. ఏది దౌత్యంలో ఘన విజయం, ఇది ఒక ఘన విజయం అంట. నేడు రైతుల చలో ఢిల్లీ తమ డిమాండ్ల సాధనకు పోరుబాట పట్టినటువంటి అన్నదాతలు నేడు దేశ రాజధానిలో నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇవాళ మొత్తానికి రైతులు దేశ రాజధానికి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క డిమాండ్లు చెప్పుకోవడానికి వెళ్తున్నారు. ఢిల్లీకి రైతులు బయలుదేరుతున్నారు. చలో ఢిల్లీ. ఇక బల పరీక్ష నెగ్గినటువంటి నితీష్ సర్కారు. బీహార్ సీఎం నితీష్ కుమారు ఇక సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో జరిగినటువంటి బల పరీక్షలో నెగ్గింది. ఇక కడలిలో కలిసేవే ఇచ్చాం. రాష్ట్రంలోనే అన్యాయం, ఇక కడలిలో కలిసేవే ఇచ్చాం. హరీష్ రావు చెప్తున్నటువంటి మాట, కడలిలో కలిసేవే ఇచ్చాం. సముద్రంలో కలిసే గోదావరి జలాలని వాడుకునేందుకు ఏపీకి అవకాశం ఇచ్చాం. సముద్రంలో కలిసేటువంటి గోదావరి నీళ్లను వాడుకోవడానికే ఏపీకి మేము అవకాశం ఇచ్చామని చెప్తున్నాడు. ఈ కాంగ్రెస్ ఆరోపణలన్నీ అవాస్తవం. అసెంబ్లీలో హరీష్ రావు వెల్లడి. కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ ఇక మాటలన్నీ ఉత్తవే. మేం ప్రాజెక్టులను అప్పగించలేదు, ఇక నీటి వాటాలకు ఒప్పుకోలేదు. బోర్డుకు అప్పగించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కారే ఇక నేను ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాక మాట మార్చిండ్రు. అసలు బోర్డుకు అప్పగిస్తామని ఆలోచనలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే కృష్ణా జలాలకు అప్పగిస్తామనుకున్నది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిద్దామనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే ఆ మాటను మార్చిండ్రు వీళ్ళు. అప్పటిదాకా అప్పగించే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇక ఎందుకంటే ఇదో పెద్ద తంట, ఈ తంటను మనం పెట్టుకోలేము, దీంతో మనకు వద్దు, ఈ వ్యవహారం వద్దు, మనం మీద వేసుకుంటే ప్రజలు మనల్ని తిడతారు, కొడతారు, ఇంకేమైనా చేస్తారు, ఈ వ్యవహారం మన చేతిలో ఉండొద్దన్న ఆలోచనతో కేఆర్ఎంబీకి అప్పగిస్తామనే ఆలోచనకు వచ్చారు వీళ్ళు. ఇక నీళ్ళ కోసం మీరు పోరాడండి, మేము సహకరిస్తాం. ప్రాజెక్టులను అప్పగించబోమన్న తీర్మానం. తెలంగాణ ప్రజల విజయమని వ్యాఖ్య. ప్రాజెక్టులను ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు మాకు సహకరించండి, మేము ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పమని ఇప్పుడు మాట్లాడుతారు. గంటకో వైనం గంటకో తీరు మాట్లాడతారు ఇక వీళ్ళు. ఇక కొలువుల పట్టిక తారుమారు. కొలువుల పట్టిక మొత్తానికి తారుమారు అయిపోయిందట. హారిజాంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం.
ఇక ఇప్పుడు ఈ మొన్నదాకా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకు మొత్తం నెత్తి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పద్ధతి తీసుకొచ్చిరు. హారిజాంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం. ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టుల క్రమంలో ఇక మహిళా రిజర్వేషన్ ఇక మాయం. ప్రభుత్వ శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరినటువంటి నియామక సంస్థలు కొత్త ప్రతిపాదనల తర్వాతే ఇక కొలువుల భర్తీ. మొత్తానికి కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చిర్రు, హారిజాంటల్ పద్ధతి తీసుకొచ్చిర్రు. ఆ పద్ధతితోనే ఇక రిజల్ట్ అమలు చేస్తామని చెప్తుండ్రు. ఇక ఎగ్జామ్స్ రాసిన వాళ్ళంతా ఏం చేయాలి, ఏ ఆలోచనలు పెట్టుకొని ఎగ్జామ్స్ రాసిరో వాళ్ళందరికీ దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఇక 4 IAS 12 మంది IPSల బదిలీ. నిజామాబాదు, ఆదిలాబాదు అదనపు కలెక్టర్లకు స్థాన చలనం. ఇక రాచకొండ సిపిగా తరుణ్ జోషి ఇక ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సుధీర్ బాబు ఇక మల్టీ జోన్ 2 ఐజీగా నియామకం. ఇక నేడు సర్కారు మేడిగడ్డకు పోతుందని వార్తనైతే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అసెంబ్లీ నుండి మొత్తానికి 10 గంటల 15 నిమిషాలకు బస్సు ఎక్కి అందరూ కూడా మేడిగడ్డ చేరుకుంటారట. ఇక మేడిగడ్డకు పోయి అక్కడ ఈ మంత్రులకు, ఈ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వీళ్ళందరూ చూడలే కదా మేడిగడ్డ ఎట్లున్నది అనేది. అంటే వీళ్ళందరినీ తీసుకుపోయి ఆ మేడిగడ్డను చూపిస్తారు అన్నట్టు. ఇక చూడుర్రి మేడిగడ్డ, కేసీఆర్ కట్టిన మేడిగడ్డ గిదే. ఇగో ఇక్కడ ఈ లోపం ఉంది, అక్కడ ఆ లోపం ఉంది, మనం అందరం గొంతెత్తుకొని మాట్లాడాల్సింది ఇగో దీనిపైన అసెంబ్లీలో ఇగో ఇవన్నీ మీరు చూసి మాట్లాడాలి అన్నట్టుగా. ఇక మెట్రోకు 1000 కోట్లు ఇక MUD కేటాయింపుల నుంచే అందజేత. 2-3 రోజుల్లో ప్రకటించనున్నటువంటి మెట్రో అధికారులు. సర్కారు నుంచి 35% నిధులు, ఇక జైకా నుంచి 45% రుణం, మరో 15% కేంద్ర సాయం. ఇక 5 PPPకి అప్పగింత. ఇక DPRను పూర్తి చేసే పనిలో HMR అధికారులు. మొత్తానికి మెట్రోకు 1000 కోట్లు పెట్టనున్నారు మెట్రోకి. ఇక ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం. నీ అమ్మ ఇదంతా అబద్ధమే అని చెప్పనేబట్టే హరిష్టవాడ తొర్రో మొర్రో అని మీరు మాట్లాడే మాటలు. మీరు ఆల్రెడీ కృష్ణా జల KRMBకి ప్రాజెక్టులను అప్పగిస్తామనేటువంటి ఆలోచనకు వచ్చిర్రు. వాటిని మొయ్యలేనటువంటి పరిస్థితిలో కేంద్రానికి అప్పచెప్తామనే ఆలోచనకు వచ్చిన మీ దొంగలు మీరు మళ్ళీ 10 ఏళ్లలో నష్టపోయింది. ఉమ్మడి రాజ్యాంగం ఉన్నప్పుడు బాగుండే, ఉమ్మడి రాజ్యాంగం ఉన్నప్పుడు ఏం బాగుంది ప్రజలకు తెలియదా ఏం బాగుందో? ఇక తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసిన కేసీఆర్ కృష్ణా జలాల్లో ఇక మనకు రావాల్సిన వాటాను ఏపీ తరలించకపోతుంటే సహకరించిందట. కృష్ణా జలాలలో మనకు రావాల్సిన వాటాను ఏపీ తరలించకపోతుంటే కేసీఆర్ చూసుకుంటూ సపడెక్కుకున్నాడు. ఇవాళ ప్రాజెక్టులు తీసుకొచ్చి కట్టేసి ఇవన్నీ చేస్తే మాట్లాడుతున్నటువంటి మాటలు. 299 TMCల నీళ్లు మాకు వద్దని ఆల్రెడీ లేఖ రాసినామని హరీష్ రావు చెప్తూనే ఉన్నాడు. కేంద్రానికి మేము లేఖ రాసినామని మళ్ళీ మొర్రో అని దాని మీదనే మళ్ళీ వాదనలు. ఇక నల్గొండ సభ దెబ్బకే KRMB తీర్మానం. ఇలా కేసీఆర్ నల్గొండలో సభలు పెడతామని చెప్పేసరికలా KRMB పైన తీర్మానానికి వచ్చినటువంటి అసెంబ్లీలో KRMB తీర్మానం వచ్చింది. మేము ప్రాజెక్టులను అప్పగించమనేటువంటి ఆలోచన ఇవాళ అసెంబ్లీలో గొంతెత్తి చెప్పుతున్నటువంటి మాటలు. ఇవాళ నల్గొండలో కేసీఆర్ సభ పెడుతున్నాను అనేసరికలా భయం పుచ్చుకుంది. ఇక ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం. తీర్మానంపై అభ్యంతరాలు అయినా మద్దతు. కృష్ణా జలాలపై ప్రజెంటేషన్ సత్య దూరంగా ఉంది. ఇక అధికారులపై నేపాన్ని నెట్టి ఇక తప్పించుకునేటువంటి యత్నం చేస్తున్నారు. ప్రాజెక్టుల వారి కేటాయింపులపై లేఖ రాయాలి. 6 నెలలుగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి. అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు. నల్గొండ సభ దెబ్బకే KRMB తీర్మానం ఇలా అసెంబ్లీలో పెట్టిండ్రు. ఇది బీఆర్ఎస్ సాధించినటువంటి ఘన విజయం. తీర్మానంపై అభ్యంతరాలు అయినా మద్దతు. తీర్మానాలపైన అభ్యంతరాలు ఉన్నా మేము మద్దతు అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక కృష్ణా జలాలపై ప్రజెంటేషన్ సత్యదూరంగా ఉంది. వాస్తవానికి కృష్ణా జలాలపైన ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది మొత్తం సత్యదూరంలోనే ఉందని చెప్తుండు. అధికారులపైన నెపాన్ని నెట్టి తప్పించుకునేటువంటి యత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. 6 నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి. అసెంబ్లీలో సిద్దిపేట హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు హరీష్ రావు ఇది అసెంబ్లీలో చెప్తుండు. 6 నెలల్లో దీని మీద వ్యవహారం మొత్తం పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టుల వ్యవహారం గొడవనే ఉండద్దు, ఏదో ఒకటి చేసి పడేయాలి.
ఇక సీఎం మంత్రులను హరీష్ ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. సీఎంను మంత్రులను మొత్తం అందరిని కలిపి హరీష్ రావు ఒక్కడే ఒంటి చేత్తోని ఆపిపడేసిండు. ఇక వీళ్ళందరూ కలిసి అసెంబ్లీలో ఈ కూటమి అంతా ఒకటైంది, కాంగ్రెస్ కూటమి అంతా ఒకటైనా కానీ హరీష్ రావు ఒక్కడే వాళ్ళందరినీ ఒంటి చేత్తోని లావటి పడేసిండు. ఇంకేంది ఇక నేడు బీఆర్ఎస్ చలో నల్గొండ, ఇక ప్రాజెక్టుల్ని బోర్డుకు అప్పగించొద్దంటూ కేసీఆర్ సభ. దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి ఇక జన సమీకరణ. మొత్తానికి కృష్ణా జలాలను ఈ ప్రాజెక్టులన్నీ బోర్డుకు అప్పగించద్దు, అప్పగిస్తే మన బతుకులు ఏమవుతాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి సభ ఏర్పాటు చేసి నల్గొండలో చెప్పబోతున్నటువంటి కేసీఆర్. ఇక ఈ సభ పెట్టగానే వీళ్లకు దడబుచ్చుకొని ఇంత అందరు ఉడాయించిండ్రు. ఎక్కడికి పోయిండ్రు? ప్రాజెక్టు మేడిగడ్డకు పోయినటువంటి పరిస్థితి. ఇక ఢిల్లీ అష్టదిగ్బంధం, బిచ్చగాన్ని కర్రలతో కొట్టి చంపేసిండ్రు. ఇది వార్త. ఇక సచివాలయ నిర్మాణ ఖర్చెంత, సచివాలయ నిర్మాణ ఖర్చెంత, ఇక దీని మీద కూడా ఒక కథనం. ఈ సచివాలయం మీద కూడా పరిశీలన, దీని మీద కూడా తప్పులు జరిగినాయని మాట్లాడుతూ చూద్దాం.